నీకు పని కావాలా? అయితే నా త్వర. నీ పేరు ఆంజనేయులు కదూ? హాయ్, తమకు ఎలా తెలుసండి? నీ ఊరు సిరిపురం కదూ? హాయ్ బాబోయ్, నువ్వు చెల్లెలకి పెళ్లి చేయటానికి డబ్బు సంపాదించడానికి పట్నం వచ్చావు కదూ? హాయ్ బాబోయ్ బాబు, నా గురించి తమకు అన్నీ తెలిసిపోయాయండి. అన్నీ తెలుసు, అందుకే నీకు పని వాళ్ళనే పిలిచాను. ఇస్తారా అండి? నీ చెల్లెల పెళ్లికి ఎంత కావాలి? 25,000 అండి. 25,000? అవునండి, చాలా పెద్ద సంబంధం అండి. ఆడికి అంతా 50,000 ఇస్తామంటే ఆ పెద్ద ఆయన నాకు 25,000కే ఒప్పుకున్నాడు. 25,000 ఇస్తే చెల్లెలు పెళ్లి చేస్తావా? హాయా, ఆ తర్వాత ఇంకేం లేదండి. మరి గుండమ్మ? అయ్యో బాబోయ్, గుండమ్మ గురించి కూడా తెలుసా అండి మీకు? చెప్పానుగా అన్నీ తెలుసని. ముందు చెల్లె పెళ్ళండి, ఆ తర్వాత మీ పని అండి. ఆ తర్వాతేనండి గుండమ్మ పెళ్ళైనా బండోడి పెళ్ళైనా. బండోడు ఎవరు? నేనేనండి. మా ఊళ్ళో నన్నంతా బండోడని ముద్దుగా పిలుస్తారండి. ఎందుకంటే చిన్నప్పుడు ఆవుదోడిని కడదామని తాడనుకుని పావుతో కట్టేశానండి. అప్పటి నుంచి నన్నంతా బండోడు బండోడు అంటారండి. నీకో 25,000. వెళ్ళి ముందు వాళ్ళకి డబ్బు ఇచ్చి. అయ్యగారు, మీరు మడిసి కాదండి, దేవుడండి. మీరు ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చుకోగలవు, తీర్చుకోగలిగే పనే చెబుతాను. చేస్తావా? ఓ చేస్తాను, ప్రాణాలు ఏమన్నా ఇస్తాను. ఏమిటండి ఆ పని? వచ్చాక చెప్తాను. వెళ్ళి ఎప్పుడు వస్తావు? వాళ్ళ ముహూర్తం పెట్టమని వెంటనే వచ్చేస్తానండి. నా చెల్లెలు పెళ్లికి 25,000 కట్నం కావాలన్నారుగా, పట్టుకొచ్చాను. 25,000 డబ్బు ఎక్కడ దొంగతనం చేసి తీసుకొచ్చావా? ఏంటండి మీరు అనేది? దొంగతనం చేయడం, దొంగ బతుకులు బతకడం మన జాతకంలో లేదు. కష్టపడ్డాను, పట్టుకొచ్చాను. కష్టపడితే మాత్రం ఇంత డబ్బు ఎవరిస్తారా? 25,000. పట్టణంలో ఒక ఆయన ఉన్నాడండి, దేవుడు లాంటి వాడు. ఇంటికి తీసుకెళ్లాడు, ఏం కావాలని అడిగాడు. పని కావాలి, 25,000 కావాలన్నాను. పని ఇచ్చాడు, 25,000 ఇచ్చాడు. వెంటనే నీ చెల్లెలు పెళ్లి కట్నం ఇచ్చేసి తిరిగి వచ్చేయాను. వస్తానండి. ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తారు? ఎప్పుడంటే అప్పుడే. అదే ఎప్పుడు అని. ఒక మంచి ముహూర్తం చూసి పెట్టిస్తాం లేబాయ్. మంచి ముహూర్తం పెట్టిస్తారు కదా. ఏమన్నా నా కబురు పెడతారు కదా? పెడతామయ్యా. అదే ఎక్కడ కబురు పెడతారు అని. నువ్వు ఎక్కడుంటే అక్కడ కబురు పెడతాం. నా చెల్లెలి పెళ్లి నేను దగ్గర నుండి చేయాలండి. మీరు కబురు పెట్టమని అది పెట్టుకోండి. వస్తా. నా చెల్లెలి పెళ్లికి అయ్యగారు మీరు దేవుడిగా ఒప్పుకున్నారు. నాకు చాలా ఆనందం అయిపోయిందండి. నా చెల్లెలకి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించి మీరు మీ కడుపులో దాచుకోవాలా? అదేమన్నా అటు ఇటు మాట్లాడినా మీరేమనుకోవద్దండి. నాతో చెప్పండి. అది ఒట్టి ఎర్రిబాగుందండి, ప్రతిదానికి కంటదరి పెట్టుద్ది. వస్తానండి, వస్తాను. పెద్దమ్మా, 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 ఓ పెద్దమ్మా. ఎప్పుడొచ్చా? ఎప్పుడు రాదేంటే? పొద్దుగా వచ్చాను, కట్నం అంతా ఇచ్చేసాను. కట్నం 25,000 తెచ్చాను, ఇచ్చాను. 25,000? ఎక్కడికి? అదంతా నీకు చెప్పకూడదులే. ఇదో నేను తొందరగా అయిపోవాలా. ఎక్కడికి? అది కాదు పెద్దమ్మా, నాకు పట్నంలో దేవుడు కనిపించాడు. విషయం అంతా ఆయనతో చెప్పేశాను. వెంటనే 25,000 ఇచ్చి నీ చెల్లెల పెళ్లికి డబ్బు ఇచ్చేసి వెంటనే వచ్చారా అబ్బాయి అన్నాడు. నువ్వెందుకురా? ఏం కాకపోతే నువ్వు వెళ్తావేంటే? 25,000 తీసుకుంది పుణ్యానిక? పని చేయొద్దు. 25,000 రూపాయలు పని చేసి వచ్చేస్తాను. 25,000 రూపాయలు పని ఏమిట్రా? ఏం తెలియదు, ఊరుకో. అన్ని చెప్పాలి నీకు. అన్నయ్య, అన్నయ్య, మళ్ళీ నీ గొడవ ఏంటే? నీ గుండెమ్మ కనిపించలేదా? అవును, గుండెం ఏది? ఏదేమిట్రా, నీకోసమే పట్టు వచ్చిందిగా. ఏంటి, నా కోసం పట్నం వచ్చిందా? నేనేమన్నా పిచ్చోని అనుకుందా, ఎర్రని అనుకుందా? నాకు పట్నం అంతా తెలిసిపోయింది పెద్దమా. అన్నయ్య, అన్నయ్య, నేను పట్నం వస్తానన్నయ్య. నువ్వు రాకూడదు. ఆడపిల్లలు పట్నం రాకూడదు. అక్కడ పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి, పడిపోతావు. పెద్దమ్మా, దీని జాగ్రత్త చూసుకో. ఆంజనేయులు వస్తాడు, నేను వాడవుతాను. వాడు నేనవుతాడు.
వాడికి నాలా మాట్లాడటం నాలా ఉండటం 2 రోజుల్లో నేర్పేస్తాను. కారు డ్రైవింగ్ కూడా నేర్పేస్తాను. మెల్లగా వాడిని కారులో తీసుకువెడతాను. కారు బానెట్లో ఈ బాంబు పెడతాను. నేను తప్పుకుంటాను. కారు పేలుతుంది. వాడు చస్తాడు. లోకం దృష్టిలో రాఘవ్ చచ్చిపోయినట్టు. అప్పుడు నేను, బాబు, సీత హాయిగా ఈ దేశం విడిచిపెట్టి పారిపోవచ్చు. 25,000తో నా పాత జీవితానికి విముక్తి. వీడింకా రాలేదు. బహుశా రాడు అష్టమి. అయినా ముక్కు ముఖం తెలియని వాడిని నమ్మి డబ్బు ఇవ్వటం ఏమిటి? ఇంకా రాలేదే. పులి ఆవుని చంపాలనుకుంది. ఆవేమో ఇంటికెళ్ళి దూడకు పాలిచ్చి వస్తానంది. పులి పంపించింది. ఒకవేళ ఆవు రాకపోతే నీతి కలగలా చెయ్యవు బాబు. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, పులికి ఆహారం కావడానికి ఆవు వస్తుంది. ఆవు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ తనని మోసం చేసిన దేవుడని పులికి అనుమానం వచ్చింది. ఆ అనుమానంలో కోపం వచ్చింది. ఆ కోపంలో పిచ్చెక్కి అటూ ఇటూ తిరుగుతోంది. అన్నమాట ప్రకారం ఆవు వచ్చేసింది. నేను వచ్చేసాను అయ్య గారు. నా పని అయిపోయింది. ఇంక మీ పని చెప్పండి. అయ్య బాబు ఏంటండి, అచ్చం మీరు నాలాగే ఉన్నారు. అయ్య బాబు ఇప్పుడు కానీ గుండం ఉంటే భలే బాగుంటుందండి. ఏంటండి అది కానీ వచ్చిందనుకోండి, బండోరు మీరు నేను తేల్చుకోలేక చచ్చిపోద్దండి. నేను బండోరులాగా ఉంటానా? నా బట్టలు వేసుకుంటే అలాగే ఉంటారు బాబు. మరి తరువాత కథ చెప్పమ్మా. అయ్య బాబు ఇప్పుడు అచ్చం మీరు బండోరులాగా ఉన్నారండి. మరి నువ్వు? సిగ్గేస్తుందండి. సిగ్గెందుకు? నువ్వు నాకంటే అందంగా ఉన్నావు. ప్రపంచంలో మనుషులు తమ అవసరాలను గడుపుకోవడం కోసం అవతల వాళ్ళని ఇంద్రుడంటారు, చంద్రుడంటారు. కరెక్ట్ కరెక్ట్. yes yes no no గుడ్ గుడ్. అచ్చం నాలాగే మాట్లాడుతున్నావే. చూడు, నీకెవరంటే నమ్మకం? రాములోరండి. ఆయన మీద ప్రమాణం చేసి చెప్పు. నేను నీలా ఉన్నానని గాని, నువ్వు నాలా ఉన్నావని గాని ఎవరితోనూ చెప్పకూడదు. చచ్చిన తొట్టండి. అయితే నాతో రా, డ్రైవింగ్ నేర్పుతాను. కథ చెప్పమంటే ఏదో చెప్తున్నావేంటి? అయ్య గారు, మీకు పిల్లలా? అవును. ఎందరండి? 2. ఒకడు చిన్నప్పుడే చచ్చిపోయాడు. పాపం. ఎందుకనండి? తినటానికి లేక. మీకా అండి? ఇప్పుడున్నది ఒక బిడ్డ, భార్య. ఆ బాబుని అమ్మగారిని దేవుడు చల్లగా చూస్తాడండి. పులి ఆవుని చంపాలనుకుంటోంది. ఆవు పులి సుఖాన్ని కోరుకుంటోంది. బాబు అంటే అంత ఇష్టమా? నేను లేకపోయినా, నేను కనపడకపోయినా బాబు ఉండలేడు, అసలు బ్రతకలేడు. అలాగా అండి? అసలు ఎందుకు నేను చేయాల్సిన పని చెప్పలేదు? చెప్తాను ఆంజనేయులు. పులి ఆవుని తిందా? ఎంత పులైనా దానికి పిల్ల జల్లా ఉంటారు. తన ఆహారం తన పక్కనే ఉన్నా, చంపడం నిమిషాల్లో ఉన్నా చంపాలా వద్దా అని ఆలోచించింది. ఆలోచించమాకండి, చెప్పండి. ఆంజనేయులు, నేనున్నా పోయినా నా బిడ్డకు, భార్యకు ఏ లోపం రాకూడదు. అదేంటండి, మీరు దేవుడండి, మీకేం కాదు. ఆ దేవుడే మీ అందరినీ చల్లగా చూస్తాడు. పాపం, ఇంత అమాయకంగా నన్ను నమ్మి వచ్చిన ఈ అమాయక ప్రాణిని ఎలా చంపను అనుకుంది. మనసులో కల్లోలం బయలుదేరింది. ఆవును వదిలేయాలనుకుంది. ఆంజనేయులు, నువ్వు దిగిపో. ఏం బాబు గారు, ముందు దిగిపో. ఆంజనేయులు, పోలీసులు వస్తున్నారు. నువ్వు వాళ్ళకి కనపడకూడదు. సాయిపో ఆంజనేయులు.